హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ వ్లాగ్స్. పిల్లలు ఈవినింగ్ అయితే చాలు స్నాక్స్ కావాలని మారం చేస్తుంటారు కదా. ఇలా టేస్టీగా నిప్పట్టు చేసి పెట్టండి. 15 days వరకు పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 4 glasses బియ్యం పిండికి 1 glass పల్లీలు తీసుకోవాలి, 1/4 glass పప్పులు తీసుకోవాలి, ఇంకా కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా తీసుకోవాలి. కారం తగినంత, జీలకర్ర, నువ్వులు, సాల్ట్, ఇలా డ్రై చిల్లీ ఉంటాయి కదా, అవి కచ్చాపచ్చా డ్రై చేసి పెట్టినవి ఇవి. సో ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ప్రెస్ చేసుకోవడానికైతే ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. సో నేనైతే ఇవి లైట్గా రోస్ట్ చేసి పెట్టి కొంచెం పీల్ తీసి పెట్టుకున్నానండి. ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇది 1 glass తీసుకున్నాం కదా, సో ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి పప్పులు. మరి పౌడర్ చేసుకోకూడదు, మరి కచ్చపచ్చ కాదండి, కొంచెం ఇలా పౌడర్ లాగా ఉండాలి. అప్పుడైతే మనకి నిప్పట్టు ఊడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా 4 glasses బియ్యం పిండి వేసుకుంటున్నాము. సో పిల్లలకి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా మంచిది కదండి. సో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా 4 glasses బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్పైసెస్ ఉన్నాయి కదా, అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వులు, జీలకర్ర, కారం, చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి అవి కూడా, సాల్ట్, ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ ఒక హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. ఇది వేడి చేసుకోవాలి కొంచెం. ఇది పిండిలో వేసుకోవడానికి. ఇలా బబుల్స్ వచ్చి పిండి వేస్తే కొంచెం నురుగులాగా వస్తుంది కదా, అంత వస్తే చాలండి. అది వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. పిటికెడు పట్టుకుంటే ముద్దగా ఉండాలన్నమాట, ఊడిపోకుండా. సో అంత వేసుకుంటే చాలు. ఇలా మందపాటి బాణలి ఒకటి తీసుకున్నాను. సో ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా చేసుకోకూడదు, కొంచెం కొంచెమే వేసుకుంటూ చూసుకోవాలి. చాలామంది మైదా పిండితో కూడా చేస్తారు, కానీ హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇలా బియ్యం పిండితో అయితే హెల్తీగా చేసుకోవచ్చు మనము. సో ఇలా చేసుకోవాలండి. మరి గట్టిగా కాదు, మరి మెత్తగా కాదు, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఇలా రౌండ్స్ చేసేసుకొని మనం ప్రెస్ చేసుకోవడానికి తీసుకున్నాం కదా, దానిలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని ఇంకా ఆయిల్లో వేసి గోలించుకోవాలి అంతే. ఇప్పుడైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన నిప్పట్లు రెడీ అయిపోయాయండి. వీటితో నిప్పట్టు మసాలా కూడా చేసుకోవచ్చు. బయట తినే కన్నా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మంచిది కదా. సో ఇలా టేస్టీగా చేసి ఇవ్వండి, పిల్లలు ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. నిప్పట్టు మసాలా రెసిపీ కావాలంటే కామెంట్లో అడగండి, ఆ రెసిపీ కూడా నేను రెడీ చేస్తానండి. ఇవి రెడీ అయ్యాయి అనడానికి ఇలా ఆయిల్ వదిలేసి అవి పైనకి వచ్చేస్తాయండి. అప్పుడు రోస్ట్ అయ్యి బాగా కాలినట్టు ఇంకా తీసేసుకోవాలన్నమాట. సో చూసారా, నిప్పట్టు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ అయిన నిప్పట్టు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.